టాలీవుడ్ ఇండస్ట్రీ నిజంగానే జానీ మాస్టర్ని తీసేసిందా? ఆయన ఇంకా టాలీవుడ్లో పని చెయ్యరు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బెంగళూరులో ఒక దగ్గర పునీత్ రాజ్ కుమార్ ఆయన ఎక్కడైతే ఆయనని దహనం చేయడం జరిగిందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను బెంగళూరులో అని పెట్టారు. అంటే ఆయన తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి వదిలేశారని తెలుస్తుంది. మీరేమంటారు? సో ఖచ్చితంగా ఇంతకుముందు ఆల్రెడీ పునీత్ రాజ్ కుమార్ గారితో ఆయన ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు జానీ మాస్టర్ గారు. ఆయన సినిమాలు చేసినప్పుడు. సో మరి తర్వాత ఇంకా ఎక్కువ అన్ని ఇండస్ట్రీలు తమిళ్లో కానీ కన్నడ కానీ తెలుగు కానీ ఎక్కడైనా జానీ గారి వర్క్కి ఆయన అందరూ తీసుకొని, ఎందుకంటే ఒక మంచి కంపోజిషన్ అనేది చేస్తారు కాబట్టి ఆ టాలెంట్ని ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకుంటారు. మరి ఈ రోజున కూడా ఆయన మళ్ళీ కర్ణాటక సినిమాకి వెళ్ళి అక్కడ పునీత్ రాజ్ కుమార్ గారి బ్లెస్సింగ్స్ తీసుకుని సినిమా అయితే స్టార్ట్ చేయబోస్తున్నారు. అది ఎవరి సినిమా అనేది దాంట్లో శివరాజ్ కుమార్ గారి మూవీ లేకపోతే ఇంకేదైనా ఇతర హీరోల మూవీనా అనేది చెప్పలేదు. కానీ నాకు వర్క్ వచ్చింది, నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని పని అయితే మొదలుపెట్టారనమాట. సో అయితే మనం అనుకోవడం అయితే తప్పు కాదు. అంటే తెలుగు నుంచి తీసేశారంటే అది ఖచ్చితంగా తీయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మన RC16లో ఆయన 2 సాంగ్స్ మన బుచ్చిబాబు గారు అడిగారని తెలుస్తుంది ఆయన్ని. దాని గురించి కూడా ఆయన ఎప్పుడో ఒకసారి బయట మాట్లాడటం జరిగిందనమాట. ఇట్లా 2 సాంగ్స్ బుచ్చి గారు అడిగారు చేస్తున్నా అని చెప్పి. సో అది ఇంకా సెట్స్ మీదకి రాలేదు కాబట్టి ఆ సాంగ్ సిచ్యువేషన్స్ అది స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేశాను కూడా ఈయన చెప్తారు. యాజ్ ఆఫ్ నౌ ఈయన బెంగళూరులో ఏదో ప్రాజెక్ట్ వస్తే వెళ్ళారు, అది చేసుకుని మళ్ళీ తిరిగి వస్తారు. అంత మాత్రాన ఏదో తెలుగు ఇండస్ట్రీ నుంచి తీసేశారా, బహిష్కరించారా ఇట్లాంటి మాటలు అయితే మనం అనుకోవసరం లేదు ఖచ్చితంగా. సో ఆయన టాలెంట్ అనేది ఆయన ఇంకా పై స్థాయికి తీసుకెళ్తుంది తప్ప. ఆయన పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది, అందులో బాధితురాలు గెలిచింది కదా. సో అఫీషియల్గా ప్రజెంట్ ఆయనకి సంబంధించి తెలుగు ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా, అదేవిధంగా మా అసోసియేషన్ నుంచి కూడా ఆయన తీసేసే ఉద్దేశంలో ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్లీ ఎక్కడ నిర్ధారణ అవ్వలేదు. ఆయన కూడా అదే చెప్పాడు, కోర్టు చెప్తేనే నమ్మండి తప్ప ఎవరో మాట్లాడితేనో ఎవరో రాతలు రాస్తేనో నమ్మొద్దు. ఖచ్చితంగా కోర్టు అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, అది ఇచ్చిన రోజు నేనే పెట్టి నాకు శిక్ష పడితే నేను ఖచ్చితంగా తీసుకుంటానని కూడా ఆయన చెప్పారనమాట. సో దానికి ఈ ప్రలోభాలను నమ్మొద్దు. సో యాజ్ ఆఫ్ నో నేను హ్యాపీగా సినిమా చేసుకుంటున్నా అంటూ ఆయన పోస్ట్ అయితే పెట్టారనమాట. సో ఈ ఎవరైతే కేసు అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అనేదంతా కూడా రూమర్సే. సో ఖచ్చితంగా ఆయనే ఒకవేళ శిక్ష పడితే ఖచ్చితంగా అది మీడియాకి తెలియకుండా ఉండదు, మీడియా అంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆయన అయితే చాలా కాన్ఫిడెంట్గా సినిమాకి అయితే కమిట్ అయ్యి వర్క్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఈ RC16 కూడా పనిచేసి రామ్ చరణ్ గారి నుంచి మంచి కంపోజిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.